మనం సాంకేతికంగా, శాస్త్రీయంగా ఎంతో అభివృద్ధి చెందాము అని మనం గొప్పలు చెప్పుకుంటున్నటువంటి మాట ఈ రోజున మనకి వినపడుతూ ఉంటుంది. అది మా గొప్ప, మా గొప్ప అని చెప్పుకుంటున్నారు. కానీ ప్రపంచమంతటా ఏది కనిపెట్టినా, అణువు దగ్గర నుంచి అణుబాంబు వరకు కూడా ఏది కనిపెట్టినా దానికి మూలాధారం మాత్రం వేదాలే. ఇది ఎవ్వరూ చచ్చినట్టు విశ్వసించాల్సినటువంటి విషయమే. ఇలా వేదాల్లో ఉన్నటువంటి రహస్యాలు శాస్త్రజ్ఞులకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, అవి మనకి అంటే వేదాల్లో రహస్యాలు మనం చెప్పకుండా మేమే కనిపెట్టామని చెప్పుకుంటున్నటువంటి ఈ గొప్పవాళ్ళు ఎలాగా ప్రవర్తిస్తున్నారు, దీని వెనక ఏది ఉంది అనేటువంటి కొన్ని వేద రహస్యాల్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను చిన్న చిన్న వీడియోల ద్వారా. దీంట్లో ఒకటి ఈ రోజున మనం పరిశీలన చేద్దాం. మనం ఆకాశంలో చూసినప్పుడు మనకి అనేకమైనటువంటి నక్షత్రాలు కనిపిస్తాయి. కొన్ని చిన్నవి కనపడతాయి, కొన్ని పెద్దవి కనపడతాయి. మన నేకుడు ఐతో మనం చూసినప్పుడు కొన్ని పసుపు రంగులో కనపడతాయి, కొన్ని నీలి రంగులో కనపడతాయి, ఇలా కనపడుతూ ఉంటాయి. బాగానే ఉంది. అయితే మనం ఇక్కడి నుంచి అంటే భూమి మీద నుంచి ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను చూసి మనం ఆ నక్షత్రంలో ఏ ఉంది, ఎలా ఉంటుంది ఆ నక్షత్రం చెప్పగలమా? చెప్పలేం కదా. అందుకని శాస్త్రజ్ఞులు వాటిని పరిశోధన చేయడానికి మైక్రోస్కోపు కనిపెట్టారు. దానికి ముందు 1370 ప్రాంతంలోనో గెలీలియో టెలిస్కోప్ కనుక్కున్నాడు. దాని సహాయంతో ఆకాశ మండలాన్ని చూసి ఇవన్నీ చెప్తున్నాడు అని మనం చెప్తున్నాం. కానీ దానికి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే మన ఋషులు యోగ శక్తితో ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రాలను పరీక్ష చేశారు. వాళ్ళు చెప్పారు అంటానికి అనేక ఆధారాలు మన దగ్గర దొరుకుతాయి. మీరు హంపి కనుక వెళ్ళినట్టయితే హంపీలో అనేకమైనటువంటి శిలాశాసనాలు, అలాగే రకరకాలైనటువంటి రాతి బొమ్మలు అక్కడ ఉంటాయి. మీరు గమనించినట్టయితే ఒక బొమ్మలో, రాతి బొమ్మలో ఒక వ్యక్తి ఆకాశంలో చూస్తున్నట్టుగా ఒక పరికరాన్ని పట్టుకొని మనకి ఆకాశంలో చూస్తున్నట్టు కనిపిస్తుంది. మరి అంటే కొన్ని వేల సంవత్సరాలకు క్రితమే దర్శించారు కదా ఋషులు ఇది. మరి ఇది మనం ఎలా కాదంటాం? అంతేకాదు, ఇంకా కొన్ని ఉదాహరణలు కూడా మీకు చూపిస్తా. ఏంటంటే మనం నక్షత్రాలకి రకరకాలైనటువంటి పేర్లు పెట్టాం. ఆ పేర్లు పెట్టినటువంటి నక్షత్రాలు, ఒక నక్షత్రం పేరేంటి? ఆరుద్ర. ఆరుద్ర అంటే ఏంటి? తడిగా ఉంటుంది ఆ నక్షత్ర మండలం. దాన్ని మొత్తం మేఘావృతం అయ్యి వర్షం ఎప్పుడూ పడుతూ ఉంటుంది అన్నటువంటి విషయము మరి ఇక్కడ ఉన్నటువంటి ఋషులు ఎలా గమనించి చెప్పారు? ఇప్పుడు నువ్వు టెలిస్కోప్తో చూసి చెప్తున్నావు, కానీ ఆ నక్షత్రానికి ఆ పేరు పెట్టారంటే ఆ నక్షత్రం యొక్క స్వభావం ఎలా ఉంటుందో వాళ్ళు చూసుకున్నారు కదా. అలాగే ఇంకోటి జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ అంటేనే మనకి మామూలుగా సహజంగా తెలుసు కదా, జ్యేష్ఠ అంటే జ్యేష్ఠుడు అని. అంటే చాలా పెద్ద నక్షత్రం, అది చాలా పెద్ద నక్షత్రం అని మనకి చెప్తారు. అది ఎంత పెద్ద నక్షత్రమో తెలుసా అండి? ఒక సూర్యుడు ఉన్నాడనుకోండి, ఆ సూర్యుడు భూమి కంటే కూడా 13 లక్షల కంటే కూడా రెట్ల కంటే కూడా బరువైనటువంటి వాడు, విస్తీర్ణంలో ఉన్నటువంటి వాడు. అలాంటి కోటి సూర్యుల కంటే కూడా జ్యేష్ఠ నక్షత్రం పెద్దది అని చెప్పినటువంటి మాట. మరి ఈ రహస్యాలన్నీ వేదంలో ఉన్నాయి. కాబట్టి ఆ నక్షత్రానికి ఆ పేరు పెట్టారంటే వేదంలోనే ఉన్నటువంటి విషయాన్ని అది. మరి ఎక్కడో ఉన్నటువంటి ఆకాశంలో ఉన్న నక్షత్రాల్ని కింద భూమి నుంచి ఋషులు ఎలా చూడగలిగారు? ఈ వేదాల్లో ఉన్నటువంటి రహస్యాల ఆధారంగా వాళ్ళు సేకరించి తమ యొక్క యోగ శక్తితో చూడగలిగారు కదా. అంటే ఇలాంటి ఎన్నో వేద రహస్యాలను ఇంకా మనం ముందు చూడటానికి ప్రయత్నం చేద్దాం.